అనేది మాకు సంబంధించిన విషయం, నువ్వు కాదు కదా. నీకులాగా మేము అధికారం కోసం ఏడవట్లేదు కదా. మా యొక్క ఆలోచన కానీ మా పార్టీ విధానం కానీ రాష్ట్రం బాగుండాలి, మాకు రాష్ట్రంలో ఉండే ప్రజలు బాగుండాలి. అది మా ఎజెండా. నీ ఎజెండా ఏంటి? నాకు అధికారమో రావాలి, నేను హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకి వెళ్లకుండా ఉండాలి, నేను ఆ కేసులు త్వరగా విచారణ జరగకుండా ఉండాలి, విచారణ జరిగితే లోపలికి వెళ్ళి, అది కానీ నీ ఎజెండా. అంతకుమించి నీకు ఎజెండా ఏడిస్తే ఇవాళ వాలంటీర్లే నమ్ముకున్నాను, మీరే నా సైన్యము, వాలంటీర్తో రేపు ఎలక్షన్ అంతా చేస్తాను అని చెప్తుంది ఏ రాజకీయ పార్టీ అన్నా? ఓ పక్కన వాలంటీర్లు ఏమో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సేవ చేస్తున్నటువంటి అందరూ కూడా ఉన్నటువంటి మదర్ తెరిసాలు అని చెప్పి ఓ పక్కన చెప్తూ ఇవాళ రేపు ఎలక్షన్ అంతా కూడా వాలంటీర్తో చేస్తాను నిన్న సభలో చెప్పినటువంటి నువ్వు ఓ రాజకీయ నాయకుడువా? ఒక సభ జరుగుతుంది, సభకి పార్టీల నుంచి జనము పార్టీల మీద ఉన్నటువంటి అభిమానంతో జనం వస్తారు. నీకులాగా మేమేం తోలికెళ్ళలేదే. వాడు నేను మాట్లాడుతానంట తీసేసినాడు మచిలీపట్నం వాడికి ఇంకా కూడా బుద్ధి లేదు వాడికి. అరే ఒక బస్సుకు డ్రైవర్గా ఏడ్చి నువ్వు బస్సును డ్రైవ్ చేసుకుంటూ ఏలూరులో జరిగిన సభకు జనాన్ని తీసుకెళ్ళావు. నువ్వు ఏడని చూసావు మా నాయకులు అట్లా వచ్చి జనాన్ని వెనకాల పడి బతిమలాడుకుని బస్సులు ఎక్కించడం. ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా 4 జిల్లాల బస్సులను తెచ్చుకుని జనానికి 100 రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి 500 రూపాయలు ఒక్కొక్కటి జేబులో పెట్టి, ఒక్కొక్కటి జేబులో క్వార్టర్ బాటిల్ పెట్టి, ఒక్కొక్కటి చేతిలో బిర్యానీ పాకెట్ పెట్టి బతిమలాడి బస్సు ఎక్కించుకునే మీరెక్కడరా? ఒక పిలుపునిస్తే లక్షలాదిగా సభకు జరిగొచ్చే జనసేన కార్యకర్తలు ఎక్కడరా బాబు? మీకు మా సభ గురించి కామెంట్ చేయాలంటానికి అసలు మీకు ఎట్లా నోరు వస్తుంది? మీకు మేము సభలు పెట్టుకుంటే బస్సులు అంటారు మీరు. నీ బస్సులు కావాలా? అరే 20-30 కిలోమీటర్ల పరిగెత్తుకుంటూ వచ్చే సైన్యం ఉన్నటువంటిది జనసేన పార్టీ. నువ్వు వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి బస్సు ఎక్కించుకుని మళ్ళీ ఇంటి ముందు తీసుకొచ్చి బస్సు దించాల్సిన కర్మ నీకు పెట్టినాడువి. మీ సభలకి మా సభలకు పోలికేంటి అసలు? మేము సభలో ఏమి మాట్లాడామో దాని గురించి మాట్లాడండి మీరు. మా యొక్క సభ ఉద్దేశం ఏంటో దాని గురించి మాట్లాడండి మీరు. అంతేగాని సభకు జనం రాలేదు, సభ ఫ్లాప్ అయింది, లేదంటే షేరింగ్ అడగలేదని ఒకడు, ఇవన్నీనా? మీకు ఏడిస్తే మిమ్మల్ని ఏదైతే మేము క్రిటిసైజ్ చేసామో ప్రభుత్వంలో మీరు సక్రమంగా చేయట్లేదని మేము అన్నామో దాని గురించి మాట్లాడండి మీరు. ఇదిగో మీరు ఇది ఎట్లా అన్నారు కాదు మేము ఇది చేసామని చెప్పేసి ఆ ఏడుపు మీ దగ్గర లేదు కదా, మీరేం చేయలేదు కదా. చేస్తాగా మీరు చెప్పుకుంటానికి. మీకు ఎంతసేపు ఏడ్చినా కానీ ఎలక్షన్లప్పుడు ఏ రకంగా డబ్బులు పంచాలి, ఎవరు ద్వారా పంచాలి, ఏ రకంగా ప్రతి ఒక్కరికి చేరాలి, వాళ్ళని తీసుకొచ్చి ఏదో రకంగా భయపెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకోవాలని ఈ ఆలోచన తప్పితే మీకు రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఇచ్చిన హామీలను నెరవేరుద్దామని కానీ మీకు ఏడ్చిందా? మాట్లాడితే 99 చేస్తాం 99 చేశాడు. దమ్మున్న మగాడు ఎవడైనా మీలో ఉంటే ఇంతకుముందు కూడా చెప్పాను, మల్లతాడు కట్టిన మగాడు మీ పార్టీలో ఎవడు నడిస్తే రాని కూర్చుందాం. మీ మేనిఫెస్టోలో 99 మీరు చేశారా? 9 కూడా మీరు చేయలేదా? నేను చెప్తా. మీ మేనిఫెస్టోని ఎదురుగా పెట్టుకుని కూర్చుందాం. ఆ దమ్మున్న మగాడు ఎవడైనా ఒక్కడుంటే మీ పార్టీలో రండి, ఛాలెంజ్ చేస్తున్నా. మా ఆఫీస్కి వస్తారా? నేను మీ ఆఫీస్కి రానా? లేదు ఇద్దరం కలిసి ఇంకోసారి 3+ ఎక్కడ కూర్చుందామా? ఏడబండ తప్పితే ఈ వదిలేసేసి సభ జరగలేదు, సభలో షేరింగ్ అడగలేదు, వాళ్ళకేదో ఓట్లు వేపిస్తున్నాడు, కులాలను తీసుకెళ్ళాడు. ఏడుపులు ఇంకెంతకాలం ఏడుస్తారు రా బాబు? మీరు ఇట్లా ఏడుస్తూనే ఉండండి. మేము రేపు గెలుస్తాం. గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏమి చేయాలో చేస్తాం. మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా ఏ రకంగా బయటకు తీయాలో తీసి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టకపోతే నిన్న పవన్ గారు చెప్పారు కొండి, నేను పవన్ కళ్యాణ్ కాదు జనసేన పార్టీనే కదండి, ఆ రకంగా చెప్తాం. మాది జనసేన పార్టీనే కాదు, రెడీగా ఉండండి.